ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ హామీల వర్షం కురిపించింది. సంకల్ప పత్ర 1 పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించి ఆ తర్వాత మర్చిపోయారని జేపీ నడ్డా విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రిలీజ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. గర్భిణీలకు 6 పౌష్టికాహార కిట్లు అందిస్తామన్నారు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని మాటిచ్చారు. దీనికి అదనంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య కవరేజీ వర్తిస్తుందని హామీ ఇచ్చారు. హోలీ, దీపావళి పండుగల సమయంలో 1 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. 60 నుంచి 70 ఏళ్ల వయోవృద్ధులకు 2,500 పెన్షన్, 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించి ఆ తర్వాత మరిచిపోయారని జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ మాత్రం మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుందన్నారు. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని వెల్లడించారు. 2014లో 500 హామీలిస్తే 499 అమలు చేశామన్నారు జేపీ నడ్డా. 2019లో 235 హామీలిస్తే 225 అమలు చేసి చూపించామన్నారు. कि महिला समृद्धि योजना के तहत प्रति माह 2500 रुपये महिलाओं को दिया जाएगा और पहली कैबिनेट मीटिंग में महिला समृद्धि योजना फर्स्ट कैबिनेट मीटिंग में पारित किया जाएगा और दिल्ली की महिलाओं को 2500 रुपये प्रति माह देने का संकल्प भारतीय जनता पार्टी ले। ఆప్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని జేపీ నడ్డా అన్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.